ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నారా చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి అయితే వెళ్ళడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు యొక్క రాకను పురస్కరించుకుని పెద్ద ఎత్తున కూడా పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా కేంద్ర కార్యాలయానికి తరలి రావడంతో పోలీసులు కొన్ని ఆంక్షలు అయితే విధించడం జరిగింది. పోలీసులు విధించినటువంటి ఆంక్షల మీద నారా చంద్రబాబు నాయుడు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కూడా ప్రజలను తన వద్దకు వచ్చేలాగా ఏర్పాట్లు చేయాలని, భద్రతా పేరుతో ప్రజలను ఎక్కడా కూడా కట్టడి చేయవద్దని, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు సరికొత్త ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నానంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలి రావడంతో పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు, నాయకులు చంద్రబాబుని కలిసేందుకు పోటీ పడడం జరిగింది. పార్టీ ముఖ్య నేతలతో కూడా చంద్రబాబు నాయుడు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ తర్వాత రాబోయేటువంటి భవిష్యత్తులో పార్టీ కార్యకలాపాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయం గురించి దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లా కలెక్టరేట్లో కూడా ప్రతి సోమవారం నిర్వహించేటువంటి స్పందన కార్యక్రమం ఇక నుంచి ప్రజా సమస్యలు పరిష్కారాలుగా కొనసాగబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే జీవోను జారీ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా స్పందన కార్యక్రమం అనేటువంటి ఈ కార్యక్రమం ఇక నుంచి ప్రజా సమస్యలు పరిష్కారాలుగా సాగబోతున్నట్లుగా తెలుస్తుంది. గత 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల పాటు కూడా వైసీపీ పార్టీ ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రజాస్పందన కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిధిలోటువంటి ఉన్నత అధికారులు, జిల్లా కలెక్టరేట్ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడంతో ప్రజా సమస్యలను అయితే అక్కడి నుంచి స్వీకరించడం జరిగింది. ఆ సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గాలను కూడా వెంటనే జరిగే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టడం జరిగింది అప్పట్లో. ఇక ఇప్పటి నుంచి కూడా నూతన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా స్పందన కార్యక్రమం ప్రజా సమస్యలు పరిష్కారాలుగా కొనసాగబోతుందంటూ కూడా ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి గురించి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో హిందూ మత సంప్రదాయాలను పెద్ద ఎత్తున కూడా దెబ్బతీశారని, హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఓటమి కారణాలంటూ కూడా రాజాసింగ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ హిందూ మత సంప్రదాయాలను కన్వర్టర్కి ఇష్టమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బతీశారని, హిందూ మత పునరుద్ధరణకు సంబంధించి ఆయన ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు కాబట్టి హిందువులంతా కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించి కూటమికి పట్టం కట్టారంటూ కూడా రాజాసింగ్ ఆయన యొక్క అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. కన్వర్టర్కి ఇష్టమైనటువంటి వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు కాబట్టి హిందూ మత దేవాలయ సంప్రదాయాలన్నింటినీ కూడా మంట కలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేస్తూ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం హిందూ మత సంప్రదాయాలను కాపాడుతూ కూడా టీటీడీ బోర్డు చైర్మన్ పదవులన్నింటినీ కూడా హిందువులకి ఇవ్వాలంటూ కూడా రాజాసింగ్ డిమాండ్ చేయడం జరిగింది. నామినేటెడ్ పోస్టుల భర్తీ గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పెషల్గా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తూ ఉంది. అతి త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తానంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలకి స్పష్టం చేయడం జరిగింది. పార్టీ కోసం పనిచేసిన వారిని, పార్టీ కోసం టికెట్లు త్యాగం చేసిన వారిని దృష్టిలో పెట్టుకుని నామినేట్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పిస్తానంటూ కూడా నారా చంద్రబాబు భరోసానైతే ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తానంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు చెప్పడంతో తెలుగుదేశం పార్టీలో ఆశాబాహుల్లో అయితే కొత్త ఉత్తేజం వచ్చినట్లుగానే తెలుస్తూ ఉంది. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసుకోవడానికి చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ముందు వస్తూ ఆసక్తిని అయితే చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం లోటస్ పాండ్ వద్ద తెలంగాణ ప్రభుత్వం కూల్చివేతలు అయితే చేసింది. అక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ అధికారులు రహదారిని ఆక్రమించుకుని లోటస్ పాండ్కు భద్రతగా ఉన్నటువంటి సిబ్బంది భవనాలు నిర్మించారు కాబట్టి అక్రమ నిర్మాణాలను కూలుస్తున్నామంటూ జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేస్తూ కూడా ఈరోజు ఉదయం ఆ యొక్క అక్రమ కట్టడాలను అయితే కూల్చివేయడం జరిగింది. అక్కడ రద్దీగా ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించి అక్రమ నిర్మాణాలు చేశారు కాబట్టి రవాణాకు, ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుంది స్థానికంగా ఉన్నటువంటి ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి నిర్మాణాలను కూలుస్తున్నామంటూ జీహెచ్ఎంసీ అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. గతంలో హైదరాబాద్ వెళ్ళినటువంటి ప్రతిసారి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్కి అయితే వెళ్తూ ఉంటారు. గతంలో ఆయన యొక్క నివాస స్థలం అనేది లోటస్ పాండ్గానే ఉంది కాబట్టి అక్కడ అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ ఇప్పుడు వచ్చినటువంటి వారపడుల గురించే ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ సీఎం హోదా అలాగే తనకు కేటాయించినటువంటి మంత్రి శాఖలకు సంబంధించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. తన మనసుకు, జనసేన పార్టీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి శాఖలనే నాకు కేటాయించారంటూ కూడా చంద్రబాబు నాయుడికి పెద్ద ఎత్తున ప్రశంసలు అయితే కురిపించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి తాను మంత్రి అయ్యేందుకు అవకాశం కల్పించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీకి కూడా పవన్ కళ్యాణ్ అయితే ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే తెలపడం జరిగింది. తనకు కేటాయించినటువంటి శాఖలకు సంబంధించి పూర్తి స్థాయి విశ్లేషణ, పరిశోధన చేసిన తర్వాత ప్రజా సమస్యల గురించి ఖచ్చితంగా పనిచేస్తానంటూ పవన్ కళ్యాణ్ అయితే స్పష్టం చేయడం జరిగింది. తనకు కేటాయించినటువంటి
సంబంధించినటువంటి శాఖలకు సంబంధించి పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అలాగే అటవీ పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ శాఖలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా తన యొక్క పదవి బాధ్యతలను ఖచ్చితంగా నెరవేరుస్తానని, గత 2008 సంవత్సరం నుంచి కూడా రాజకీయాల్లో ఉంటున్నాను కాబట్టి ప్రజా సమస్యలు ఏ విధంగా ఉంటాయో తనకు స్పష్టంగా తెలుసునని, తీర ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో ప్రజలకు సంబంధించి తాగునీటి సమస్యలు ఏ విధంగా ఉంటాయో ఖచ్చితంగా తనకు తెలుసును కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో తన యొక్క పదవి బాధ్యతలను ఖచ్చితంగా నిర్వర్తించి ప్రజా సమస్యలను తీరుస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మహిళలకైతే రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అయితే ఒక తీపి కబుర్ని అయితే చెప్పారని అనుకోవచ్చు. అతి త్వరలోనే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది పథకం అమలు చేయబోతున్నామని, ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టిందంటూ కూడా మంత్రి వెల్లడించారు. అలాగే ఏపీలో గత 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ప్రజాధనాన్ని దోచుకుందని, అధికారంలోకి మేము వచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వారు దోచుకున్నదంతా కూడా కక్కిస్తామంటూ రాంప్రసాద్ రెడ్డి వైసీపీ పార్టీ మీద అయితే విమర్శలు చేయడం జరిగింది. అతి త్వరలోనే మహిళలకు ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రారంభం కాబోతుందంటూ కూడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చినటువంటి ప్రజావేదిక భవనం సంబంధించి శిథిలాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగించమని, ప్రజా వ్యతిరేక విధ్వంస పాలనకు గుర్తుగా ఆ శిథిలాలను అక్కడే ఉంచుతామంటూ కూడా వైసీపీ పార్టీ గత ప్రభుత్వ పరిపాలన గురించి చంద్రబాబు నాయుడు అయితే విమర్శలు చేయడం జరిగింది. అలాగే అతి త్వరలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీని ప్రకటన చేస్తానని, ప్రజలు తనను కలిసి వచ్చేందుకు, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఖచ్చితంగా ఏర్పాట్లు చేస్తానని, తనను కలిసేందుకు వచ్చేటువంటి ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డంకులు సృష్టించవద్దంటూ కూడా భద్రతా బలగాలకు, పోలీసులకైతే నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం జరిగింది. అలాగే సచివాలయంలో ప్రజా సమస్యలు స్వీకరించేందుకు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచన చేస్తున్నట్టు కూడా నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ అయితే స్పందించడం జరిగింది. ఏపీలో 3 పార్టీల కూటమి అధికారంలోకి రావటం అనేది శుభ పరిణామమని, ఏపీ ప్రజానీకం అంతా కూడా కూటమికే పట్టం కట్టి అభివృద్ధికి సూచికగా నిలిచారంటూ కూడా సుమన్ ఏపీ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే వైసీపీ పార్టీ ప్రభుత్వ పరిపాలన గురించి కూడా విమర్శిస్తూ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరొక 5 సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళిపోయిందంటూ కూడా విమర్శించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి కూర్పులో బీసీలకు నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారంటూ కూడా నారా చంద్రబాబు నాయుడిని సుమన్ అయితే ప్రశంసించడం జరిగింది. ఇక అమరావతి కూడా హైదరాబాద్లోనే అభివృద్ధి చెందుతూ ఉందని, గతంలో హైదరాబాద్ను ఎలా అయితే నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారో అదే విధంగా అమరావతిని కూడా డెవలప్ చేస్తారంటూ కూడా ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం కృషి చేయాలంటూ కూడా ఈ సందర్భంగా సుమన్ అయితే సూచించడం జరిగింది. మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ అయితే మంగళగిరి నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ అనేటువంటి నూతన కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో నారా లోకేష్ సామాన్య ప్రజానీకం అందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారి వద్ద నుంచి వచ్చేటువంటి సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరించి అట్టి సమస్యలను పరిష్కరిస్తానంటూ కూడా హామీని అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నారా లోకేష్ సరికొత్త ప్రోగ్రాం అయినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజల మధ్యన ఉండేందుకే నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం వివిధ నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేసే విధంగా ఆలోచన చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. నారా లోకేష్ ఉండవల్లిలో ఉన్నటువంటి సమయంలో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రారంభం అవుతుందంటూ కూడా నారా లోకేష్ అనుచరులు తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి.